వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. 10 రూపాయల కోసం హిందూ అమ్మాయిల పర్సనల్ వ్యక్తిగత వివరాలతో పాటు ఫోన్ నెంబర్ని లీక్ చేశాడు అమెజాన్ ఇండియా డెలివరీ ఏజెంట్. ఈ విషయాన్ని వాళ్ళో వీళ్ళో కాదు, వాడే ఒప్పుకున్నాడు. ఎస్, నేను 10 రూపాయల కోసం హిందూ అమ్మాయిల డేటాను అమ్మేశాను అని. వాడి పేరు షహజాద్. ఎంత నీచుడు అంటే, మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటాం. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఫోన్ నెంబర్ ఇస్తాము. ఆ ఫోన్ నెంబర్కి మనకు ఆన్లైన్ డెలివరీ వచ్చినప్పుడు ఫోన్ చేసి చెప్తారు. అలా మనం ఫోన్ నెంబర్ ఇచ్చిన దాన్ని, ముఖ్యంగా హిందూ అమ్మాయిలు ఎవరైతే ఉంటారో ఆ అమ్మాయిలకు సంబంధించిన ఫోన్ నెంబర్లను వీడు అమ్మేవాడట 5 రూపాయలు 10 రూపాయల కోసం. ఇక రాజస్థాన్కి చెందిన న్యాయ నిపుణులు ఆర్చి తదేవాల్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ వీడియోలో మహమ్మద్ ఇబ్రహీం అనే అమెజాన్ డెలివరీ బాయ్ తాను పార్సిళ్లను డెలివరీ చేసే సమయంలో మహిళా కస్టమర్లు, ముఖ్యంగా హిందూ మహిళల ఫోన్ నెంబర్లు, ఇంటి చిరునామాలను సేకరించి మహమ్మద్ షహజాద్ అనే వ్యక్తికి విక్రయిస్తున్నట్లు కెమెరా ముందు అంగీకరించాడు. ఒక్కో నెంబర్ లేదా షిప్పింగ్ టేబుల్ వివరాలను పంచుకున్నందుకు గాను, ఆ షిప్పింగ్ లేబుల్ వివరాలను పంచుకున్నందుకు గాను అతనికి 10 రూపాయల నుంచి 20 రూపాయలు ఇచ్చేవారట. చిన్న మొత్తానికి ఆశపడే తాను ఈ తప్పు చేశారని ఇబ్రహీమే ఒప్పుకున్నాడు. వీడియో రికార్డ్ చేస్తున్న వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని హెచ్చరించడంతో అతను భయంతో క్షమాపణలు కోరాడట. ఈ వీడియో ఎక్స్, ఇన్స్టాగ్రామ్ వంటి వేదికలపై వైరల్ కావడంతో మహిళల భద్రత, వ్యక్తిగత డేటా గోప్యతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ కామర్స్ ఆర్డర్ల సమయంలో డెలివరీ సిబ్బందికి కస్టమర్లు అసలు ఫోన్ నెంబర్లు నేరుగా కనిపించడంపై భద్రతా లోపాలను నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ డేటా ఉల్లంఘన సమాచార సాంకేతిక చట్టం మరియు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం 2023 నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించడమేనని సైబర్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆన్లైన్ వినియోగదారులు అమెజాన్ సంస్థను బహిష్కరించాలంటూ పిలుపునివ్వడంతో సంస్థ తక్షణమే స్పందించింది. కస్టమర్ల డేటా గోప్యత, భద్రతకు తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని అమెజాన్ ఇండియా తెలిపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి అంతర్గతంగా లోతైన దర్యాప్తును ప్రారంభించినట్లు మరియు సదరు డెలివరీ ఏజెంట్పై కఠినమైన క్రమశిక్షణ, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సంస్థ హామీ ఇచ్చింది. ఈ హామీల సంగతి ఇవన్నీ పక్కన పెట్టేస్తే, ఓ ఆడపిల్ల, హిందూ ఆడపిల్ల వ్యక్తిగత సమాచారం, ఫోన్ నెంబర్, 10 రూపాయల విలువ. ఇప్పుడు అమెజాన్ ఒక్కటనే కాదు, ఆన్లైన్ చాలా యాప్లలో కూడా మనం మన ఫోన్ నెంబర్ ఇస్తూ ఉంటాం, మన వ్యక్తిగత వివరాలు ఇస్తూ ఉంటాం. అవి ఎంతటి ప్రమాదకరమో ఇప్పటికైనా అర్థమైందా? కాబట్టి ఆన్లైన్లో కొనడం మానేసి చుట్టుపక్కల ఉన్న చిరు వ్యాపారులతో వ్యాపారం చేయండి. ఏదైనా సరే మనకు బయట ఆఫ్లైన్లో దొరకంది ఏది ఉండదు. కొంచెం మనం ప్రయత్నం చేయాలి. ఇంట్లో ఉండి బద్ధకాలకు అలవాటు పడి ఆన్లైన్లో ఇలా పెడితే మన ఫోన్ నెంబరు, మన డీటెయిల్స్ వెళ్తే వాటితో ఏం చేయొచ్చు? వాడు హిందూ అమ్మాయిల ఫోన్ నెంబర్లనే ఎక్కువగా గ్రాప్ చేస్తున్నాడంటే దానికి కారణం ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ప్లంబర్ కానీ, టెక్నీషియన్ కానీ, లేకపోతే టీవీ మెకానిక్ కానివ్వండి, ఇల్లు క్లీన్ చేసే వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే హిందువులు అయ్యేలాగా చూసుకోండి అండ్ తెలిసిన వాళ్ళు అయ్యేలాగా చూసుకోండి. లేకపోతే ఇలాంటి ప్రమాదాలు పొంచి ఉండే అవకాశం ఉంది. హిందూ అమ్మాయిలు తస్మత్ జాగ్రత్త. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.